కరెక్ట్. నేను ఆయన ఇప్పుడు ఫ్యాన్ నేను అండి. అంత భక్తుడిని, ఇప్పుడు దేవుడు భక్తుడు అనుకుంటే, భక్తుడు చెప్పకూడదు నేను ఎంత భక్తుడు నీకు అంత ఇదే అని. దేవుడు గుర్తించాలి భక్తుడిని. సో, అంతే. నిజమైన భక్తి ఉన్న వాళ్ళు ఎలా రీచ్ అవుతారన్న దాంట్లో నిజంగా చెప్తున్నాను. వాటి అదృష్టం నాకు రావడం కూడా నేను దాన్ని తక్కువ చేసి మాట్లాడను. హ్మ్. ఎందుకంటే ఆయన గుర్తించి ఇంత బాగా ఎలా గుర్తుపెట్టుకున్నావు? అసలు ఇలాగెలా చెప్తున్నావు? అదెలా చెప్తున్నాడు? చాలు. నాకు అదృష్టం దొరికింది. నేను కొన్ని ఎక్స్‌ప్రెస్ చేశాను అయిపోయింది. నేనెప్పుడు చెప్పుకోలే. ఏది ఇది, అది, ఇది. ఎందుకంటే ఇదే సింపుల్ రీజన్. దొరికింది కదా టైం అని చెప్పి ఇలాంటివన్నీ చెప్పి ఇబ్బంది పెట్టి అలా ఉండకూడదు. వేస్ట్. ఐ జస్ట్ వాంటెడ్ హిమ్ టు టాక్. నేనైతే అనుకున్నాను ఫ్యాన్స్ అన్న వాళ్ళకి మీరొచ్చిన తర్వాత మీరు నిజమైన అభిమానులైతే ఆయన మాట్లాడేది వినండి. లైవ్‌లో చూసే అవకాశం దొరికింది. ఆయన చెప్పేది వినండి. మీ లైఫ్‌కి ఉపయోగపడే ఏదో మాట ఆయన రావచ్చు. ఇష్టమైన వాళ్ళు చెప్తే మనం వెంటనే చేస్తాం కాబట్టి అంతే. ఆయన ఏదో ఇలా అంటే మనం ఏదో బాబా కాదు, ఇదే కాదు. కానీ అభిమానాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో మనం ఎంతసేపు అది చెప్పుకునే ప్రాసెస్‌లో మిస్ అయిపోతాం. కరెక్ట్. నిజంగానే కొంతమంది ఓవర్ ఎగ్జాగరేట్ అయిపోయి, ఆ టైంలో ఫస్ట్ ఫోటో కావాలి వాళ్ళకి. హ్మ్. ఆ ఫోటో అయిపోగానే ఇంకోటేదో చెప్పాలి. సరే మేము అక్కడ ఇది చేసాం, ఇక్కడ ఇది చేసాం. మేము అప్పుడు కలిసాం ఇప్పుడు. అన్ని వేస్ట్. వేస్ట్. పాపం అమాయకత్వమే. ఇది తెలియక. కాకపోతే నేనేమంటున్నానంటే, ఆ అమాయకత్వాన్ని అనవసరంగా బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ కింద మార్చుకోకుండా ఉండటానికి. కానీ 'శివశంకర వరప్రసాద్' చిరంజీవి అయినాక, చిరంజీవిని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. అదే అన్నాను ఇప్పుడు. అదే. ఇప్పుడు అదేగా చెప్తున్నా. అదే. ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవడం ఫ్యాన్ బాధ్యత అయితే హి ఈస్ నంబర్ 1. ఈజ్ నంబర్ 1 అంతే. అంతే. ఇంకొక విషయం చెప్తా ఇక్కడ. ఆ రోజు మనం వచ్చినప్పుడు, ఆ వీడియో తీస్తున్నప్పుడు అరే! ఎందుకంటే మంచిది కొన్ని ఆయన పర్సనల్ థింగ్స్ మాట్లాడుతున్నప్పుడు గబాల్న వీడియో మ్యూట్ చేయమన్నాడు. బయటికి మీడియాకి ఇచ్చేటప్పుడు మ్యూట్ చేయమంటే మేము మ్యూట్ చేసాం. యాక్చువల్లీ ఆయన చెప్పిన విషయం తెలుసా? ఇలా ఇలా పైకి కాళ్ళు ఇలా పెట్టుకుంటున్నాడు. అద్భుతమైన విషయం. అన్నయ్య సారీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే అది అవసరం. సమాజానికి అవసరం. మీరు చెప్పిన విషయం ఎంత గొప్ప విషయమో నాకు తెలుసు. అందుకని ఇక్కడ చెప్తున్నాను. సినిమా కూడా రిలీజ్ అయిపోయింది కాబట్టి. ఆయన చెప్పింది ఏందంటే 60 ఏళ్ళు అయిపోగానే అయిపోయాం మేము. రిటైర్మెంట్ అయిపోయింది. ఇంక మేము పని చేయం. ఓ పక్కన మూలన కూర్చుంటాం. మూలన కూర్చొనే పరిస్థితి వస్తే కూర్చోండి. అదర్‌వైజ్ కూర్చోవద్దు. చెయ్యండి పని. అబ్బబ్బా! 71 స్టిల్ నేను మా పోటీ పడుతున్నా నేను. నా మనవరాలతో చిరంజీవి తాత పాట కావాలని చెప్పి డాన్స్ ఆడిపించుకోవడానికి నేను తపన పడుతున్నాను. ఆ తపన మీరు పడండి. డెఫినెట్‌గా నేను ఇలా అయితే కూర్చొని ఇంక అయిపోయింది రిటైర్ అయిందని కాళ్ళు ఇలా పెట్టుకొని టీవీ చూస్తా కూర్చునే పనైతే నాకు లేదు. అందుకని నేను చేస్తున్నాను ఇంత కష్టం అని చెప్పి ఆ రోజు ఆయన మాట్లాడుతుంటే మీరు కావాలంటే వీడియో చూసుకోండి. మీడియాతో దిగిన వీడియో ఫుటేజ్ ఉంటది. ఈ కాళ్ళంతా పైకి పెడుతుంటాడు. అంటే రిటైర్ అయిపోయినోళ్ళు ఇలా అయిపోయింది నాది అనుకోవద్దు. స్టిల్ పోరాడండి. కాంపిటీషన్‌లో ఉండండి. పని చేయండి. పని చేస్తే మనం ఎక్కడికి పోం. అనేది ఆయన ఆ రోజు చెప్పిన స్ఫూర్తి. 'నయనతార' గారితో ఎలా ఉండదండి? ఆవిడ అంటే అదే చెప్తాను. అంటే చాలా డౌన్ టు ఎర్త్ ఉండి ఆవిడ అందరితో బాగుండటం అన్నీ ఒక ఎత్తైతే నెట్‌ఫ్లిక్స్‌లో అది ఒక సీరీస్ ఏదో ఆ! ఫిల్మ్ చూసాను. డాక్యుమెంటరీ. డాక్యుమెంటరీ. అది చూసాక అస్సలు ఆవిడ మీద రెస్పెక్ట్ మల్టిపుల్ టైమ్స్ పెరిగిపోయింది. షీ ఈస్ ద బెస్ట్ డాటర్ ఎవర్. ఒక ఫాదర్‌కి అలా డాటర్ ఉంటే అందులో డైలాగ్స్ చూసారా? డాటర్, ఫాదర్ మధ్యలో ఆ! ఆళ్ళకి. సారీ అదేంటి గుర్తులేదు నాకు. అది ఆయన ఎక్కడ బాధపడతాడో అని హ్మ్. ఆయన కోసం ఈమె సరే, సరే అన్నిటికి ఆయన ఏం చెప్తే సరే. వాళ్ళ మదర్ క్యారెక్టర్ ఉంటది. రైట్, రైట్, రైట్. అందులో మీరు చెప్పిన డాక్యూ సీరీస్ చెప్పారు కాబట్టి చెప్తున్నాను. హ్మ్. ఒక లవ్‌ని అంటే మనిషి లోలో ఉన్నప్పుడు ఎవరెవరు ఎంత పొడవడానికి ట్రై చేస్తారు. హ్మ్. హ్మ్. ఆ లో నుంచి బయటికి తీసుకొచ్చేది ఎవరంటే మళ్ళీ నా ఇంట్లో అమ్మ, నాన్నే. కరెక్ట్. ఆ పాయింట్ చెప్తదామా. ఆడ కూర్చొని టీ తాగుతా, కింద కాఫీ తాగుతా. అమ్మమ్మో! రైట్, రైట్, రైట్. అసలు ఒక 18, 20 ఏళ్ళుగా ఫాదరు టోటల్ బెడ్ రిడెన్ అయిపోయి అసలాయన ఉన్నాడన్న విషయం తెలుసు అంతే. హ్మ్. వింటున్నాడా? ఆయనకు అర్థమవుతుందా? ఆయనేం చెప్పడానికి ట్రై చేయడం అనేది ఔట్ ఆఫ్ అవును. క్వెషన్. అవును. బట్ స్టిల్ అతన్ని అలా కాపాడుకుంటూ వస్తూ ఆ నిజంగా మదర్ ఈ డాటర్ నిజంగా అబ్బా! అది చూసాక నాకు ఎంత స్టారు, హ్మ్. లేడీ సూపర్ స్టారు ఇవన్నీ కాదు. వీటన్నిటిని మించి ఎక్కడో ఉన్న మనిషి. హ్మ్. సో, దట్ ఈస్ సంథింగ్ నాకనిపించింది. ఓహ్! నేర్చుకోవడానికి అంటే ఇవన్నీ విని పొగిడి ఏదో చప్పట్లు కొట్టేసి అది కాదు. నేర్చుకోవడానికి ఏదో ఉండాలి. ఎందుకంటే మంచి విషయాన్ని తప్పట్లు కొట్టి పొగిడితేనే నలుగురికి తెలిసిద్ది. హ్మ్. అది మంచి విషయం. దాని గురించి అట్లా. ఆ! అది ఎలాగో అందరూ చేస్తారు. హ్మ్. నేను అసలు జెన్యూన్‌గా మనం నేను అంటున్న ప్రాసెస్‌లో నాకు అనిపించింది. ఆహ్, నిజమైన అభిమాని ఏం చేయాలి హ్మ్. అంటే, హ్మ్. శివశంకర్ వరప్రసాద్ గారే అందరికన్నా నిజమైన అభిమాని అన్నాను కదా! హ్మ్. సో, ఆయన చిరంజీవిని కాపాడుకోవడానికి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన స్ఫూర్తిలో కొంత మనం కూడా చేయాలి కదా!
నాకు ఈ మధ్య ఆయన కలిసిన తర్వాత వచ్చిన ఆలోచన అంటే కొంచెం అది కార్యరూపం దాల్చిన కొంచెం సక్సెస్ అయిన తర్వాత చెప్తే బాగున్నాను అని అవుతున్నాను. అప్పుడే చెప్తాను, ఇప్పుడు కాదు. అంటే నాలో కొన్ని మార్పులు తెచ్చుకుందాం, మరేం కాదు. ఫిట్నెస్ విషయంలో కానీ నేను కొంచెం అదే చెప్పేస్తున్నా, అంటే అంత ఎంతూజియాజం లేకుండా ఏదో వచ్చింది నాకు వచ్చింది ఏదో చేసుకెళ్ళిపోదాం, వినడానికి బాగుంటాయి, సంతృప్తిగా ఏదో అలా కాకుండా పోటీలు ఉండాలి, ముందుకు ఉండండి, రిటైర్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు, 70 years ఉన్న నేను ఎలా చేస్తున్నాను అనేటప్పటికీ ఆయన ఫిట్నెస్తో పోలిస్తే నేను అంత బ్యాక్వర్డ్లో ఉన్నాను. ఇవి పోల్చుకోవచ్చు, ఆయన స్టార్డమ్ వాటితో పోల్చుకోలేం, కానీ ఇవి పోల్చుకోవచ్చు. అవును, ఇవి పోల్చుకోవచ్చు, ఇవి మనం ఆచరించాలి. ఆయన కోసం లేకపోతే ఆయనతో ఇది అవ్వడం కోసం నీ కాదు, కోసం. నా కోసం. కానీ ఎందుకు ఆ విత్డ్రాల్ నేచర్ వచ్చింది, ఎందుకు టేకన్ ఫర్ గ్రాంటెడ్ ఇది వచ్చింది అన్నది నాకు ఆలోచనలోకి వచ్చింది. వచ్చి లేదు ఇప్పుడు అంత స్టార్ అయిన ఆయనే అసలు రిలాక్స్ అవ్వట్లేదంటే ఏంటి, అన్నీ ఉండి మనం అస్సలు రిలాక్స్ అన్న పదం తీసేయాలి మన డిక్షనరీలోంచి అని డిసైడ్ అయ్యారు. సో నేను అనేది ఏంటంటే, ఫ్యాన్స్ అన్నవాళ్ళు ఎవరైనా ఇటువంటివేవో అక్కడి నుంచి మనం అబ్జార్బ్ చేసుకుని దాన్ని మనం ఇన్కల్కేట్ చేసుకుని డెవలప్ చేసుకుని ఎదిగి ఈ ఎదుగుదలకు కారణం ఆయన అని ఒక ఇది ఇస్తే అది ఎలా ఉంటుంది. ఆయన ముందు ఇవన్నీ చెప్పుకుంటూ ఇన్ని సినిమాలు చూసా అన్ని చూసా మీలా వేణ స్టెప్ వేసేస్తా, ఈ స్టెప్ వేసేస్తా, అది చాలా ఇష్టపడతారు అలా చేయడానికి. నేనంటాను పాప అమాయకత్వం, ఆడియన్స్ది చాలా సున్నితమైన మనసు, నేను వాళ్ళ మనిషిగా చెప్తున్నా. అలాంటివి చేయకూడదు. అంటే అది చూసి ఆయన పొంగిపోయి అబ్బా నాకన్నా బాగా చేస్తున్నారు అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే, మీరంటే ఎంత ఇష్టమో చెప్పడానికి చేస్తున్నారు కాదట్లా, కానీ అవిగా చేయాల్సింది. దానికి సంబంధించి ఆయన చేస్తున్న పనులు, బ్లడ్ బ్యాంక్ సంబంధించి కానీ, లేకపోతే ఐ డొనేషన్ సంబంధించి కానీ, రేపొద్దున మొన్న కోవిడ్ వచ్చినప్పుడు ఆయన ఎక్స్టెండ్ చేసిన హెల్ప్లు కానీ, వీటికి దోహదపడాలి, దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఆయన పేరు చెప్పి మీరు ఏం చేయగలరో చేయమండి, 10 మంది ఫ్రెండ్స్ కలిసి. ఇదేమైనా ఎండ్ ఆఫ్ ది డే ఒకటి కోసం ఎంటర్టైన్మెంట్ దగ్గర నుంచి మొదలు పెడితే సినిమా అనేది ఎప్పుడైనా వెల్ఫేర్ దగ్గరికి వచ్చి ఆగాలి. సో ఆ వెల్ఫేర్కి సంబంధించి అందరికీ మనం ఏం చేయగలుగుతున్నాం, ఒక మంచి అన్నది ఒక మనిషి దగ్గర నుంచి నేర్చుకున్న తర్వాత దాన్ని అప్లికేషన్ ఎలాగా, దాన్ని ఎలా మనం వాడి మన ప్రేమను చూపించుకుంటున్నాం అన్నది దట్ విల్ రీచ్ మోర్. 100% దట్ విల్ రియలీ కౌంట్. ఖచ్చితంగా మీరు చెప్పింది.